పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరు చుట్టం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే నేను ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత వెంటనే షేర్ చేయాలని అనుకున్నారు. అదే సమయంలో నేను షేర్ చేసి ఈ వీడియో తయారు చేసే లోపే మయాంక్ పవర్ అనే ఒక ఫిట్నెస్ ఎంతూసియాస్టిక్, మీరు ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు ఫాలో అవుతుంటే కనుక ఇతన్ని చాలామంది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఫాలో అవుతారు, ఇతని దగ్గర నుంచి ఫిట్నెస్ ఇన్స్పైర్ అవుతారు. అలాంటి ఒక వ్యక్తి చనిపోయారు. కాకపోతే ఇప్పటికీ కారణాలు అనౌన్స్ చేయలేదు, కానీ దీని వెనుక చెప్తుంది ఏంటంటే అతను చాలా ఫిట్నెస్ ఎంతూసియాస్టిక్ కాబట్టి ఏదన్నా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక జిమ్లో కుప్పగూలు పడిపోవటం లేకపోతే హార్ట్ అటాక్లు వచ్చి చనిపోవటం జరుగుతుంది కదా. కారణం అయితే చెప్పలేదు, కానీ ఇలాంటిది ఏదైనా అయ్యుండొచ్చు అని కూడా దీని మీద చెబుతూ ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తే గుండెపోటు వచ్చి కుప్పగూలిపోతున్నారు. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, ప్రతి ఒక్కళ్ళు. కానీ దీనికి ఒకటే కారణం అని అస్సలు మనం చెప్పలేము. ఎందుకంటే దీనికి కోవిడ్ వ్యాక్సిన్ కారణం అని కొంతమంది అంటున్నారు. కోవిడ్ తర్వాత ఈ మరణాలు పెరిగాయని అంటున్నారు. మరికొన్ని చూస్తే కనుక రోజు నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ మరణాలు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల గుండెపోటు వస్తుంది అంటున్నారు. ఆయిల్స్ తినటం వల్ల అంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఏ ప్రాబ్లంకి కూడా ఒక్కటే కారణం అవ్వదు. ప్రతి ఒక్కరిలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ కండిషన్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల వస్తాయి. ముందల నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి. దాని ద్వారా ఎక్కువ మందికి చేరడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది. ముందుగా డాక్టర్ చెప్పిన దాని ప్రకారం డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈయన గుండెపోటు గల కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవడం జరిగింది. అకస్మాత్తుగా అసలు గుండెపోటు ఎందుకు వచ్చి కుప్పగూలిపోతున్నారు అనే దానికి ఈయన కొన్ని కారణాలను గుర్తించారు. అయితే నేను చివరిలో చెప్తాను అంటే ఇలా గుండెపోటు వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి. మీ దగ్గర డెఫినెట్గా కూడా కొన్ని ట్యాబ్లెట్స్ని మీరు క్యారీ చేయాలి. అవి చెప్తాను. ఎప్పుడు కూడా మీరు జిమ్కి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా, వాకింగ్కి వెళ్తున్నా, అసలు ఎక్కడ ఉన్నా కానీ ఎప్పుడు మీ పాకెట్లో మాత్రం ఈ ట్యాబ్లెట్స్ ఉంచుకోండి. ఇవి మీకైనా మీ పక్కనున్న వాళ్ళకైనా హెల్ప్ అవ్వచ్చు. ముందుగా అసలు వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత వాకింగ్ లేదా జాగింగ్కి వెళ్ళినప్పుడు గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవటం ముఖ్యంగా యువకుల్లోనూ మధ్య వయస్కుల్లో ఈ మధ్య సర్వసాధారణం అవుతూ ఉన్నాయి. ఇందుకు గుండెపోటు మాత్రమే కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లేని ఆయన చెప్పారు. అమెరికాలో ప్రతి సంవత్సరం కూడా 3,25,000 మంది ఇలా చనిపోతూ ఉన్నారు. అందుకు గల చాలా కారణాలు గుండెకు సంబంధించిన వాటిల్లో ఉన్నాయి. వీటిలో గుర్తించబడినవి ఏంటంటే కొరోనరీ ఆర్టరీ జబ్బులు, గుండె రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పోవటం, హెచ్సిఎం హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, ఇక అసమాన సెప్టల్ హైపర్ట్రోఫీ, నాలుగోది ఏంటంటే ఎంవిపి మెట్రల్ వాల్యూ ప్రొలాప్సు, అన్రిథమిక్ ధోరణి, క్యూటీసీ పొడిగించే డ్రగ్స్ను ఉపయోగించటం, సొంత వైద్యంతో వాడేటువంటి మందులు సప్లిమెంట్లు, తీవ్రమైన వ్యాయామం తర్వాత నిర్జలీకరణ స్థితి అనగా డీహైడ్రేషన్ దీనికి బాధ్యత అవుతుంది. ఇక చాలా మరణాలు అన్రిథమిక్ విఎఫ్, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్, వీటి వెంట్రిక్యులర్ టాకికార్డియా వలన వస్తాయని చెప్పారు. కాకపోతే కొన్ని ఏసిఎస్ అక్యూట్ కరోనరీ సిండ్రోమ్స్ అనగా గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరుకుపోవటం వల్ల వచ్చే కొరోనరీ స్పాజం కావచ్చు, కొందరిలో అంజైనా నొప్పి కావచ్చు. ఈ పరీక్షలకు సమయం ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఈ విధంగా కూడా వస్తూ ఉన్నాయి. సరే, ఇవన్నీ కూడా కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఏం చేయాలి ఏంటి అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా ఆయన చెప్పారు. ఎక్కువ వ్యాయామం, జిమ్ ప్రోగ్రామ్కి వెళ్ళేందుకు నిర్ణయం తీసుకుంటే కనుక డెఫినెట్గా ముందు మీరు సరైన కార్డియాక్ చెకప్ పొందాల్సిందే. లేకపోతే కనుక మీరు లేదు నేను ఈరోజు ఇన్స్పైర్ అయిపోయా, బయటికి వెళ్ళిపోయి వర్కౌట్ ఫుల్గా చేసేసి ఒక్క రోజులో తగ్గిపోవాలి, ఒక నెలలో తగ్గిపోవాలి, రోజుకు 2-3 గంటలు చేస్తా అంటే కనుక అప్పటికి మీ ఆరోగ్య స్థితి ఎలా ఉందో మీకు తెలియదు. మీరు చక్కగా చూడటానికి దృఢంగా కనిపించవచ్చు, కానీ లోపల ఎలా ఉందో తెలియదు. మీరు కనుక కొత్తగా జిమ్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, హెవీ వర్కౌట్ పెంచాలనుకున్నా కానీ ఒకసారి వెళ్ళి మీ హార్ట్ కండిషన్ని చెక్ చేయించుకోండి. ఇక ఈ పరీక్షలు మీకు రిస్క్ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటో పేర్కొన్నారు. ఈసీజీ ఒకటి, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు మీరు వర్కౌట్స్ చేస్తున్నా చేయకపోయినా ఏం చేసినా కానీ ఇది చేయించుకోండి. ఇక ఎకో కార్డియాయిజం, ట్రెడ్మిల్ టెస్ట్ లేదా స్ట్రెస్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి. అధిక ప్రమాదం ఉన్న వారిని పరిరక్షించడానికి ఇవి గుర్తించడానికి సరిపోతాయి. ఇక కొరోనరీ ఆర్టరీలో కొవ్వు చేరుకోవటం అంటే కొలెస్ట్రాల్ చేరుకోవటం, ఇది మనం కనుక చూస్తే మనం రెగ్యులర్గా వినే పదం. ఏదైనా తినాలంటే కనుక కొలెస్ట్రాల్ పేరుకుపోతుందనే మనకి భయం వేస్తూ ఉంటుంది. ఇక వీటి వల్ల కూడా సడన్గా కూడా బ్లాక్లు వస్తాయి. కానీ కొరోనరీ ఆర్టరీలో కొవ్వు చేరుకోవటం అంటే కొలెస్ట్రాల్ చేరుకోవటం వలన సడన్గా బ్లాక్లు ఏర్పడతాయి. కొన్ని అయితే వంశపార్యపరంగా కూడా వస్తూ ఉంటాయి. ఈ వంశపార్యపరంగా వచ్చే వాటిని ఫెమిలియర్ హైపర్ కొలెస్ట్రేలిమియా అంటారు. కొందరు
హోమోసిస్టిక్ పెరిగిన వారిలో కూడా 20 ఏళ్ల నుంచి హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయి. అయితే ఈ కొలెస్ట్రాల్ ప్లాక్ రప్చర్ అయితే దాని నుంచి ప్లేట్లెట్స్ చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలవుతుందంట. ఇక ఆ బ్లాక్ పూడక ముందలే దాని మీద సడన్గా ప్లేట్లెట్స్ చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలైతే ఓ అరగంటలోనే బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుందంటే ఎంత ప్రమాదకరంగా ఉందంటే, ఇక మనం ఆ క్లాటింగ్ను అడ్డుకోవాలంటే ఆస్పిరిన్ 375 mg 2 ట్యాబ్లెట్లు లేదా ఎకోస్పిరిన్ 75 mg 4 ట్యాబ్లెట్లను నమలాలంటూ కూడా చెబుతూ ఉన్నారు. నోటి నుంచే లాలాజలం ద్వారా ఇది అబ్జర్వ్ అవుతుందంట, అందుకే నోట్లో నవలాలని చెబుతున్నారు. ఇది క్లాటింగ్ని ఆపి ప్రాసెస్ను కొంతసేపు ఆపుతుంది. అందుకని హార్ట్ అటాక్ వస్తే కనుక ఈ ట్యాబ్లెట్స్ మీరు డెఫినెట్గా జోబులో పెట్టుకోండి, మీ పాకెట్లో ఉంచుకోండి, మీ బ్యాగ్లో ఉంచుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీతో పాటు ఉంచుకోండి ఎప్పుడైనా. ఎందుకంటే మనం బయటికి కనిపించినంత కూడా లోపల ఉండదు కాబట్టి ఇవి ఉంటే మీకు ఆ సిమ్టమ్ కానీ అనిపిస్తే, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ సిమ్టమ్ అనిపిస్తే ఫస్ట్ అయితే ఈ ట్యాబ్లెట్లు వేసేయండి. ఇక ధూమపానం, మద్యపానం, మధుమేహం, బీపీ, వ్యాయామం లేకపోవటం, ఎక్కువ క్యాలరీలు ఉండేటువంటి కార్బోహైడ్రేట్ ఆహారం, విపరీతమైన పని ఒత్తిడి, స్ట్రెస్ ఇవి గుండె నొప్పులకు కారణాలు అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు 40 సంవత్సరాలు తర్వాత అయితే ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఇక అవసరమైతే మందులు నియంత్రణ చేసుకోవాలి. కొందరు హై రిస్క్ ఉన్న వాళ్ళు సిటీ యాంజియోగ్రామ్ 5 ఏళ్ళకు ఒకసారి చేయించుకోవాలి. ఇక రక్తనాళాల బ్లాక్తో పాటు కాల్షియం స్కోర్ కూడా దానివల్ల తెలుస్తుంది. ఇంకా లిపిడ్ ప్రొఫైలు, బీపీ, షుగర్ సంవత్సరానికి ఒకసారైనా 35 ఏళ్ల తర్వాత ఈ టెస్టులు చేయించుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే ఫినోఫైబ్రేట్ ట్యాబ్లెట్, కొలెస్ట్రాల్ పెరిగితే కనుక అటారాఓస్టాటిన్ వేసుకోమని చెప్తున్నారు. ఇక ఈ రెండు పెరిగితే కనుక వీటి కాంబినేషన్లో ఎటాకార్ ప్లస్ ఎఫ్ వేసుకోమని చెప్తున్నారు. దీంతో పాటు ఎకోస్పిరిన్ 75 mg వాడాలి. సిన్కోప్ యొక్క చరిత్ర కలిగిన అభ్యర్థులు అంటే మూర్ఛ రోగం ఉన్న వాళ్ళు, కళ్ళు తిరిగినప్పుడు మూర్ఛపోయే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అలాంటి హిస్టరీ కనుక ఉంటే, ఆకస్మిక మరణం అనేది కుటుంబ చరిత్రలో కనుక ఉంటే కనుక డెఫినెట్గా వీళ్ళు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా ఎప్పుడు కూడా ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ క్యారీ చేస్తూ ఉండాలి. గుండె నొప్పి వస్తే 2 ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ నమిలి మింగించాలి వీళ్ళతో. ఒకవేళ వాళ్ళు నమలలేని స్థితిలో ఉంటే కనుక అవి దంచి నీళ్ళల్లో కలిపి తాగించి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలి. ఇది ఒక మాట మనం కనుక చెప్పుకుంటే, గుండెపోటు వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళినా కానీ కొంత సమయం అనేది పడుతుంది. ఈ ట్యాబ్లెట్లు కనుక ఇది ఒక ప్రాథమిక చికిత్సలాగా మీరు చూడాలి. ఇంట్లో ఎప్పుడు వీటిని ఉంచుకోండి. ఒకవేళ కనుక ఎవరికైనా కానీ అలాంటి సిమ్టమ్ అనిపిస్తే ముందు ఆ ట్యాబ్లెట్లు 2 నోట్లో వేసేయండి, ఆ తర్వాతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి. లేకుంటే మీరు ఆలస్యం చేసి ఈ ట్యాబ్లెట్లు తీసుకొని వెళ్ళి అర్ధగంట దాటిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళినా కానీ, ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఆ డాక్టర్స్ ప్రాణాలు కాపాడలేరు. మీరు ప్రాథమిక చికిత్సగా దీన్ని చేసే తీసుకొని వెళ్ళాలి. ఇక 2 ఆస్పిరిన్ 375 mg మాత్రలే మీ ప్రాణాలు కాపాడుతాయని గుర్తుంచుకోండి. మీకున్నటువంటి కోట్ల డబ్బు కానీ, పదవులు, అధికారాలు, పాపులారిటీ, కార్పొరేట్ ఆసుపత్రులు ఏవి కాదు, ఈ 2 ట్యాబ్లెట్లే మీ ప్రాణాలను కాపాడుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. మనుషుల్ని బ్రతికించాలంటే తప్పకుండా 2 ఆస్పిరిన్ గోళీలు, సిపిఆర్ చేయాలి. ఇక కారులో ఆసుపత్రికి తీసుకొని వెళ్తే బతకరు, సిపిఆర్ చేస్తూ 108ని పిలవాలి. వారు డిఫిబ్రిలేట్ చేస్తూ సిపిఆర్ కొనసాగిస్తూ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలి. 2 ఆస్పిరిన్ 375 mg ట్యాబ్లెట్లు దగ్గర పెట్టుకోండి అంటూ కూడా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. డెఫినెట్గా కూడా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మీరు కూడా ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు మీతో పాటు క్యారీ చేయండి. ఎవరికైనా కానీ గుండెపోటు వస్తే వెంటనే కూడా 2 ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ వాళ్ళతో నమిలించండి, లేకపోతే నీళ్ళల్లో కరిగించి వాళ్ళతో తాగించండి. ఆ తర్వాత సిపిఆర్ చేస్తూ తీసుకొని వెళ్ళండి. మీ కారులో కన్నా కానీ అంబులెన్స్లో తీసుకొని వెళ్ళటం చాలా మంచిది అని కూడా ఆయన సూచిస్తూ ఉన్నారు.